ఉదయం నుంచి ఎంత హడావిడిగా చేసినా పనులు అయితే అవ్వట్లేదు అనమాట. చిన్నపిల్లలు ఇంట్లోని పనులు ఎక్కువ ఉంటాయి అంటారు కదా. కొంచెం పిల్లలు రెడీ చేసింది కానీ మా చెల్లి అయితే రెడీ అవ్వడానికి అవ్వలేదనమాట. అందుకే కారులో రెడీ అవుతుంది. ఇంకేం చేస్తాను చెప్పండి, పిల్లలతో హడావిడి అలా ఉంటుంది అనమాట. ఊరెళ్ళిన వీడియోలు ఊరెళ్ళి వచ్చి 10 రోజులు అవుతుంది కానీ ఇంకా రోజు కూడా పెడుతూనే ఉన్నాను. ఎందుకంటే ఈ మధ్యన అస్సలు జ్వరం జలుబు దగ్గు వచ్చేసి ఓపికే లేదనమాట. అందుకనేసి ఇవ్వండి ఫైనల్గా అయితే ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాక రెడీ అవ్వడం అయ్యింది. పిల్లలిద్దరిని మా అమ్మ చూసుకుంటే అప్పుడు గబగబా రెడీ అయిపోయాం. ఇగోండి పొట్టుపోతాం నేను వేగంగా రెడీ అయిపోయాం కానీ ఈ పెద్ద పిల్ల మాత్రం గొప్ప హడావిడి చేసేస్తుంది. ఇప్పుడు 4-5 డ్రెస్సులు మ్యాచ్ చేసిందనమాట. ఇంకా వాళ్ళ అమ్మకి దానికి అదే గొడవ. మొత్తానికి ఏదో ఒకలాగా అయితే అందరం రెడీ అయిపోయి బయటకు వచ్చాం కానీ వాళ్ళ మమ్మీ మాత్రం బయటకు రావట్లేదు. ఎందుకంటే పిల్లలతో ఎక్కడికైనా వెళ్తే మంచి హడావిడి ఉంటుంది కదండి. ఇంకా వాటర్ బాటిల్స్ అని డైపర్స్ అని పాల డబ్బాలని అవన్నీ పట్టుకొని ఒక బ్యాగ్లో వేసుకొని ఫైనల్గా కారులోకి వచ్చి అమ్మయ్య అని కూర్చుంటే ఇంతలోపు చిన్నపిల్ల ఒకవైపు పెద్ద పిల్ల ఒకవైపు అల్లరి చేసేస్తుంది. ఈ కారులో హడావిడి ఉంది కదా, ఫంక్షన్లో ఇంకెలా చేస్తారో నెక్స్ట్ వీడియోలో పెడతాను.